అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే మీడియా. సో తెలంగాణలో ఒక లెటర్ అందరికీ చర్చనీయాంశంగా మారింది. మన ఎమ్మెల్సీ కవిత గారు వాళ్ళ నాన్నకు రాసినట్టుగా, కేసీఆర్ గారికి రాసినట్టుగా ఒక లెటర్ నిన్న నుంచి ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. అన్ని న్యూస్ మీడియాలో కూడా ఈ లెటర్ గురించే చర్చ జరుగుతూ ఉంది. సో మన ఆర్కే మీడియాలో ఒకసారి ఆ లెటర్ గురించి మనం ఒకసారి ఏం రాసిందో ఆ లెటర్లో క్లియర్గా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ లెటర్ వచ్చేసి 2/5/25 రోజున రాసినట్టుగా ఉంది. అది రీసెంట్గా మరి ఎందుకు బయటపడింది అది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ లెటర్ ఇంటే ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. డియర్ డాడీ, కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద మీటింగ్. కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినాయి, మీతో షేర్ చేస్తున్నాను. పాజిటివ్ ఫీడ్బ్యాక్, క్యాడర్స్ మోరల్ ఈజ్ హై. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని చెప్పి కొన్ని పాయింట్ రాసింది. అందులో క్యాడర్ మోరల్ ఈజ్ హై. Cadre stayed until the end and listened to your speech with the attention. మీ స్పీచ్ను అటెన్షన్గా విన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ఆపరేషన్ కాగర్ మీద మాట్లాడడం చాలా మందికి నచ్చింది. సో కాంగ్రెస్ ఫెయిల్ అని మీరు చెప్పినట్టు చాలా బాగుందని అందరూ అనుకుంటున్నారు. ప్రోగ్రామ్ అమరవీరులకు మౌనం బాగుంది. సో పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు తిట్టకపోవడం, రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చిన అంశం. ఆయన మిమ్మల్ని రోజు క్రిటిసైజ్ చేస్తున్నా కూడా మీరు హుందాగా ఉన్నారని ఫీడ్బ్యాక్ వచ్చింది. సో 7వ పాయింట్ వచ్చేసి తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలా మంది అనుకుంటున్నారు. సో తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, తెలంగాణ గీతం విషయంలో మీరు మెన్షన్ చేశారని ఎదురు చూస్తారు. ఓవరాల్గా ఇంకొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ క్యాడర్స్ అండ్ లీడర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద మీటింగ్. 8th పాయింట్ వచ్చేసి డాడీ, పోలీసులకు వార్నింగ్ కూడా వెల్ రిసీవ్. నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాసుకొచ్చింది. నెగిటివ్ ఫీడ్బ్యాక్ 3rd పేజ్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఉర్దూలో మాట్లాడకపోవడం మొదటి పాయింట్గా ఆమె మెన్షన్ చేసింది. సో వక్ఫ్ బోర్డ్ బిల్ మీద మాట్లాడకపోవడం. 3వది బీసీ 42% రిజర్వేషన్ బిల్లు అంశాన్ని విస్మరించడం. 4వ పాయింట్ వచ్చేసి ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవడం. 5వ పాయింట్ వచ్చేసి ఇంత పెద్ద మీటింగ్కు మళ్ళా పాత ఇన్ఛార్జ్ని ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని ఫీడ్బ్యాక్ కొన్ని కాన్స్టిట్యున్సీస్లో వచ్చిందని ఆమె రాసుకురావడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ పాత ఇన్ఛార్జ్కే లోకల్ బాడీస్ ఎలక్షన్లో బీ ఫార్మ్స్ పార్టీ ఇస్తుందని ఇన్ఛార్జెస్ చెప్పుకుంటున్నట్టు కొన్ని దగ్గర నుంచి తెలిసింది. సో లోకల్ బాడీస్లో సర్పంచెస్గా పోటీ చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీగా ఉండాలనుకునే వాళ్ళు ఇన్ఛార్జెస్ నుండి కాకుండా రాష్ట్ర పార్టీ నుండి డైరెక్ట్గా బీఫామ్ ఇవ్వాలని కోరుతున్నారు. సో 6వ పాయింట్ వచ్చేసి నెగిటివ్ ఫీడ్బ్యాక్లో 6వ పాయింట్, మీరు స్టేజ్ మీదకు వచ్చే లోపల 2001 నుండి మీతో ఉన్న నాయకులు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలామంది అన్నారు. సో ధూమ్ధామ్ కార్యక్రమాలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. 8వ పాయింట్, బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలామందికి ఫ్యూచర్లో పొత్తు పెట్టుకుంటారనే స్పెక్యులేషన్ మొదలు పెట్టారు. సో పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే, నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు, బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందే డాడీ. సో 5వ పేజ్ వచ్చేసి కాంగ్రెస్ మీద గ్రౌండ్ రూట్లో ఫేత్ పోయింది. ఇదేం రాసిందో మరి, గ్రౌండ్ ఫేత్ పోయింది, బీజేపీ ఆల్టర్నేట్ అవుతుందేమో అని ఆలోచన మన క్యాడర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది. ఈ పొలిటికల్ సినారియోను అడ్రస్ చేయడానికి మీరు స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఆర్ గైడెన్స్ ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. సో అట్లీస్ట్ నౌ వీ కెన్ హోల్డ్ ఏ ప్లీనరీ ఫర్ 1-2 days. హియర్ హ్యాస్ మెనీ ఒపీనియన్స్ ఫ్రమ్ ద క్యాడర్స్ అండ్ గివ్ దెమ్ ఏ గైడ్లైన్స్. కొంచెం ఈ విషయం మీద సీరియస్గా థింక్ చేయండి. సారీ ఫర్ ఏ లాంగ్ లెటర్. థ్యాంక్ యూ కవిత. సో ఇది కవిత గారు రాసినట్టుగా, ఎమ్మెల్సీ కవిత గారు రాసినట్టుగా వాళ్ళ డియర్ డాడీ అని సంబోధిస్తూ. సో క్యాడర్ ఏ విధంగా కొంతమంది నాయకులకు అక్కడ సభలో మాట్లాడించకపోవడంతో చాలా మంది కూడా అప్సెట్గా ఉన్నారని చెప్పి, అదేవిధంగా సో బీజేపీని మెయిన్గా
టార్గెట్ చేయాల్సింది, బీజేపీని టార్గెట్ చేయలేరు. ఎందుకంటే బీజేపీ నన్ను బాగా ఇబ్బంది పెట్టింది, అయినా కూడా మీరు బీజేపీని టార్గెట్ చేయలేదు అని చెప్పి ఆ ఒక అంశం మాట్లాడింది. మరియు బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడకపోవడం, అదేవిధంగా వివిధ అంశాలను వాళ్ళ డాడీ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సో ఈ లెటర్ అనేది తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఈ లెటర్ కవిత గారు ఇన్ని రోజుల తర్వాత బయట పెట్టడము, ఈ ఇంటర్నెట్లో బయటపడడం అనేది మరి ఎందుకు అనేది కూడా అందరూ ఆలోచించే విషయం. సో ఈ కవిత గారు మెయిన్ ఎమ్మెల్సీ కవిత గారు వాళ్ళ అన్న పైన ఒక కోపంతో మరి అంతర్గత వ్యవహారాల కారణంగా మరి ఇవన్నీ లెటర్ రూపంలో ఎందుకు బయటకు వచ్చినాయి అనే అంశాలు త్వరలో మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఈరోజు మన ఆర్కి మీడియాలో కవితగా రాసిన లెటర్.